బాహుబలికి చేసినట్టున్నారు. బాహుబలి చేశాను. ఎలా వచ్చింది ఆ ఆపర్చునిటీ? ఎందుకంటే రాజమౌళి గారి టీంలో వెళ్ళడం అనేది అంత ఈజీ కాదు కదా. కరెక్ట్. నేను వల్లి మేడంని అడిగాను. అంటే అంతకుముందు నుంచి వాళ్ళ ఫ్యామిలీ అంతా పరిచయం నాకు. ఆల్మోస్ట్ 2008 ఆ టైం నుంచి పరిచయము. సో ఆ ట్రావెల్‌లోనే అమెరికాలో ఒక 6 షోస్ చేశాం కీరవాణి గారి ట్రూప్‌తో పాటు నేను యాంకరింగ్ చేశాను అందులో. సో అప్పుడు అడిగాను అన్నట్టు, మేడం నాకు నేర్చుకోవాలని వర్క్ నేర్చుకోవాలనుకుంటున్నాను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. సో మీ షూట్కి వచ్చి ఊరికి జస్ట్ అక్కడ దూరం నుంచి నేర్చుకొని వెళ్ళిపోవచ్చా అంటే, సరే నేను చెప్తానన్నారు. ఒకసారి మాట్లాడి కనుక్కొని దెన్ షీ సెడ్ వచ్చి జాయిన్ అవ్వు అసిస్టెంట్ డైరెక్టర్గా. సరే ఓకే, దూరం నుంచి చూస్తానంటే మంచి ఆపర్చునిటీ అది నిజంగా. ఎంతమంది ఉండేవారండి అసిస్టెంట్? మేము 8 మెంబర్స్ సెట్లో ఉండేది. ఒక ఇద్దరు లైక్ బ్యాక్ ఎండ్ నుంచి వర్క్ చేశారు. కార్తికేయ అసిస్టెంట్ డైరెక్టర్గానే చేసేవాడు. కార్తికేయ అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ కాదు, హీ లుక్స్ అట్ ప్రొడక్షన్ సైడ్. రైట్, ప్రొడక్షన్ సైడ్. 1కి 2కి కూడా చేశారు మీరు? నేను 2కి చేశాను. 2కి చేశారు. ప్రభాస్ రియాక్షన్ ఏంటి అంటే? అసలు నమ్మలేదు ఆయన, నువ్వేంటి ఇక్కడ అన్నాడు. లేదు ఇట్లా అసిస్టెంట్ డైరెక్టర్ జాయిన్ అంటే, యాక్టింగ్ చేయట్లేదా మరి అన్నట్టు. లేదు చేస్తున్నట్టు చూసా, మరి కామెడీ షోలో ఏదో చేస్తున్నావు కదా. మధ్యలో వాళ్ళ ప్రభాస్ గారి దగ్గర ఉంటారు కదా టీమ్, ఇక మావాడిని తీసుకెళ్ళు మీ దాంట్లో వేయించుకో అని చెప్పేసి అన్నారు. ఆయనేమో లేదు నేను సార్ని వదిలేసి రానని అతను. సో చాలా జోవియల్గా ఉండేది డిస్కషన్స్. అంటే ఈశ్వర్ టైంకి మీరు చూసిన ప్రభాస్ వేరు, బాహుబలి టైంకి కంప్లీట్ చేంజ్ ఓవర్ కదా. అటు ఇమేజ్ పరంగా కానివ్వండి, హీరో పరంగా కానివ్వండి, మీరు చూసిన చేంజ్ ఓవర్ ఏంటి? అంటే ఈశ్వర్ యాజ్ ఎ పర్సన్ నథింగ్, బట్ ఇమేజ్ వైజ్ చాలా మారింది. అది వరల్డ్ వైడ్ ఫేమ్ ఇచ్చి ఎక్కడికి వెళ్ళినా ప్రభాస్ అనగానే వినో ఏం జాంతే హమ్ లోగ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. లైక్ ఆయనతో ఫస్ట్ సినిమా చేసాం, మొన్న రీసెంట్గా రిలీజ్ అయింది, రీ రిలీజ్. సో రీ రిలీజ్ రోజు థియేటర్కి వెళ్ళి మా ఫ్రెండ్స్ బ్యాచ్ ఎవరైతే ఫ్రెండ్స్ క్యారెక్టర్ చేశారో ఈశ్వర్లో అందరు కలిసి మేము ముగ్గురం వెళ్ళాం. కృష్ణమాయ, నేను అండ్ హనుకోట్ల. రాంబాబు చనిపోయాడు కానీ మేము ముగ్గురం వెళ్ళి సినిమా చూసి, అంటే ఒక థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అప్పుడు చూడలేదు థియేటర్లో ఫస్ట్ డే, బట్ రీ రిలీజ్ చూస్తే అదొక కిక్ వేరే ఉంది. ఎలా అనిపించింది ఆ థియేటర్లో? అంటే ప్రభాస్ ఫ్యాన్స్తో చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. హ్యాపీ, లైక్ ఆల్మోస్ట్ 24 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ మూమెంట్ని రీలీవ్ చేస్తున్నాం కదా, అది చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అవునవును. ప్రభాస్ అంటే ఈశ్వర టైంలో మీరు ఎక్స్పెక్ట్ చేశారా అంటే ప్రభాస్ నెక్స్ట్ లెవెల్ సూపర్ స్టార్ అన్నది? లేదండి. అంటే ఒక స్టేజ్కి వెళ్తారు, మంచి టాప్ పొజిషన్స్కి వస్తారు అనేది ఉండింది తప్ప, ఇట్లా పాన్ ఇండియా పాన్ వరల్డ్ రేంజ్లో అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక రేంజ్ వరకు అన్నట్టుగా ఉండింది మాకు. వర్షం స్టేజ్లో ఎలాగ ఉన్నారో ఆ స్టేజ్ వరకు వస్తారని. ఎందుకంటే ఈశ్వర్ సినిమా సాంగ్స్ రిలీజ్ అప్పుడు మీకు ఐడియా ఉండే ఉంటుంది, అప్పట్లో ఆడియో ఫంక్షన్స్ చేసేవాళ్ళు కదా. ఆడియో ఫంక్షన్లో క్యాసెట్లో ఒక పోజ్ ఉంటుంది ప్రభాస్, అలా వాటర్లోంచి లేచి షర్ట్ లేకుండా ఆ పోజ్ ఉంటుంది. ఆ పోజ్ చూసిన తర్వాత ఎవ్రీవన్ సెడ్ హి ఈస్ గోయింగ్ టు బి ఎ బిగ్ స్టార్. సో మాకు కూడా అప్పటి వరకు కలిసి తిరుగుతున్నాం, సడన్గా అదేంటి స్టార్ అంటారేంటి అంటే, భయ్య పైకి వెళ్తున్నాడు, స్టార్ అయిపోతున్నాడా, అయ్యో మనకు దూరం అయిపోతాడా అనేది ఒక చిన్న క్వశ్చన్ వచ్చింది. బట్ ఈశ్వర్ తర్వాత మంచి రెస్పాన్స్, ఆయనకి చాలా ఆపర్చునిటీస్ రావడము, తర్వాత స్టెప్ బై స్టెప్ ఎక్కుతూ ఛత్రపతి వచ్చినప్పుడు బ్లాస్ట్. అంటే మీరు ఈశ్వర్ టు బాహుబలి కలిసింది కదా? మధ్యలో కలిసాను ఛత్రపతి టైంలో. అప్పుడు ఊరికే వెళ్ళి సరదాగా కలిసేవాడిని. రాజమౌళి గారు ఒక ఫంక్షన్గా ఆయన 100 days ఫంక్షన్కి పిలిస్తే ఛత్రపతి దానికి అప్పుడు వెళ్ళి కలిసాను. సాంగ్ జరుగుతున్నప్పుడు వెళ్ళి సరదాగా కలిసి రావడం. 2 సార్లు 3 సార్లు కలిసాను. తర్వాత నేను జాబ్ కోసం అటు కలకత్తా వెళ్ళడము, కొంచెం బిజీ అయిపోవడం వల్ల మళ్ళీ కలవలేదు. కానీ ప్రభాస్ గారితో ఒకసారి ర్యాప్ మొదలైతే అది కంటిన్యూ అవుతుంటుంది. చాలామంది అలాగే కంటిన్యూ అవుతూ వచ్చారు. ఇప్పుడు సీన్ గారు ఉన్నారు అనుకుంటే, ప్రభాస్ సీన్ గారు ఆయనతో పాటు ఉంటారు, ఇంకా ఏ సినిమాలో కనిపించినా ఆయనతో పాటు కనిపిస్తుంటారు. సో అలాంటి ర్యాప్ మీరు ఎందుకు? నేను ఐ వాజ్ నాట్ ఇంటూ ఫిల్మ్స్ ఆఫ్టర్ దట్ కదండి. నేను జాబ్లో జాయిన్ అయిన తర్వాత టోటల్గా టీవీ చూసుకుంటూ ఆ రెండు బ్యాలెన్స్ చేస్తాను. సో టీవీ అండ్ జాబ్ రెండు బ్యాలెన్స్ చేస్తూ ఉండే, సినిమా సైడ్ రాలేదు ఇంకా. సో నాకు షూట్స్లో ఉంటే ఏదో ఒక షూట్లో వెళ్ళి కలవడము అట్లా పరిచయం ఉండేది. బట్ ఎక్కువ మట్టుకు నేను టీవీ చేసుకుంటూ ఫ్యామిలీ అండ్ మన జాబ్ వీటిలో బిజీ ఉండడం వల్ల ఎక్కువ కాంటాక్ట్లో లేకుండా.